హాయ్ అండి, వెల్కమ్ టు మీ రత్నాల్ అవర్ ఛానల్. ఈ వీడియో కన్నా ముందు వీడియోస్లో మేము హ్యాంగింగ్ పాట్స్ కోసం ఇలా స్టాండ్లు చేసాం కదండి. అలాగే కింద ఆ స్టాండ్లు నించోడానికి బేస్ కూడా చేసాం కదా, మీరు చూసారు కదా. ఎవరైనా చూడకపోతే లాస్ట్ ఎండ్ స్క్రీన్లో పెడతాను చూడండి. ఇప్పుడైతే అవి స్టాండ్లు హ్యాంగింగ్ పాట్స్ కోసం ఉపయోగించట్లేదండి. ప్రస్తుతానికైతే ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వీటికి సపోర్ట్గా ఆ స్టాండ్లు అయితే పెడదాం అనుకుంటున్నాము. చూడండి, మా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఇది వరకు వీడియోలో మీరు చూసారు కదా, ఫ్రూట్స్ మీకు హార్వెస్ట్ చేసినప్పుడు చూపించాను కదా, అవే ప్లాంట్స్ అండి. చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఎక్కువ పెరిగిపోయి ఎప్పటికప్పుడు తాళ్ళతోటి కడుతున్నా సరే అవి సరిగ్గా ఉండట్లేదండి, కిందకి వాలిపోతున్నాయి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా మొక్కలకి తాళ్ళు కట్టినవన్నీ కూడా కట్ చేసేస్తున్నాము. అలా కట్ చేసి కొమ్మలు కట్ చేసి, అలాగే గడ్డి ఎక్కువ ఉంది కదా, అవన్నీ తీసేస్తున్నామండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈరోజు 6 o'clockకే టెర్రస్ గార్డెన్లోకి వెళ్ళామండి. ఈరోజు కొంచెం క్లైమేట్ కొద్దిగా చల్లగా ఉందని చెప్పి వెళ్ళాము. ఈరోజు అయితే ఈ పని చేస్తున్నామండి. డ్రాగన్ ఫ్రూట్ పింక్, లోపల పల్ప్ పింక్ కలర్లో ఉంటుంది. గుజ్జు చాలా స్వీట్గా ఉంటుందండి, చాలా స్వీట్గా ఉంటుంది. కానీ దీనికి సంరక్షణ చేయాలంటే ఈ ప్లాంట్కి చాలా కష్టం అండి. ఇప్పుడైతే ఈ తాళ్ళన్నీ కట్ చేసేసి ఈ కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను. ఇవి వేరే మొక్కలతో పోలిస్తే ఇవి చాలా కేర్ఫుల్గా చేయాలండి. ఎందుకంటే మొక్కకి కింద మొదల దగ్గర నుంచి చివరి వరకు ముళ్ళులు చాలా ఎక్కువ ఉంటాయండి. మనకి సరిగ్గా మనం చాలా కేర్గా కట్ చేయాలి ఇవైతే, లేకపోతే మనకి గుచ్చుకుపోతాయి, అన్ని ముళ్ళులు ఉంటాయి. నేనైతే సిజర్ తోటి కట్ చేస్తున్నానండి. ఈ సిజర్ తోటి కొంచెం కష్టంగానే ఉంది. ఒకవైపు వీడియో తీస్తూ ఒకవైపు కట్ చేయాలంటే చాలా కష్టం అనిపించిందండి. దీనికైతే కట్టర్ కంపల్సరీగా ఉండాలండి. ఇది వరకు కట్టర్ తీసుకున్నాను కదా, అమెజాన్లోనూ అనుకుంటా తీసుకున్నాను, మీషోలోనో అమెజాన్లోనో తీసుకున్నాను. ఆ కట్టర్ బాగా పనిచేస్తుందండి. ఇలాంటి కొమ్మలు అవి కట్ చేయడానికి అయితే బాగా పనిచేస్తుంది. కొంతవరకు ఈ కత్తెరతో అయితే సిజర్ తోటి కట్ చేశాను, తర్వాత ఏమో కట్టర్తో కట్ చేశానండి. కానీ అసలు చాలా స్ట్రాంగ్ ఉంటాయండి ఈ కొమ్మలు. పైన అంతా కొంచెం కట్ అవుతుంది, లోపల స్టెమ్ ఉంటుందండి, లోపల చాలా హార్డ్గా ఉంటుంది. అదైతే చాలా కష్టం అనిపించింది. ఇది మా వారు కట్ చేస్తాను అన్నారు, కానీ మా వారు అయితే ఇంకా మరీ ముళ్ళులు గుచ్చుకుపోతాయి, అతనికి కేర్ఫుల్గా చెయ్యాలి కదా, అతను చూసుకోకపోతే సరిగ్గా ముళ్ళులు గుచ్చుకుపోతాయి కదా అని చెప్పి నేనే చేస్తానని చెప్పాను. ఇదిగో ఈ కట్టర్తో అయితే బాగా కట్ అవుతుందండి చక్కగాను. ఇదిగో అలాంటి కొమ్మలన్నీ కట్ చేసేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగుంటుందో, తినటానికి చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా స్వీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఈ ప్లాంట్ చాలా కష్టం అండి. మనం పెంచాలంటే చాలా కేర్ఫుల్గా చూసుకొని దీనికి సంరక్షణ చేస్తే కానీ మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే రావు. ఇది టెర్రస్ గార్డెన్లో చివరికి పెట్టాలండి. ఎవరైనా కానీ ఈ ప్లాంట్ పెంచుకుందాము అనుకుంటే టెర్రస్ గార్డెన్లో ఒక చివరికి ఒక మూలకు పెట్టుకోవాలండి. ఎందుకంటే పిల్లలు అందరూ ఎవరైనా తిరుగుతారు కదా, గుచ్చుకుపోతాయి ఈ ముళ్ళులు అయితే. ఇప్పుడైతే చూడండి, గడ్డి ఎప్పటికప్పుడు తీస్తూ ఉంటానండి, అయినా సరే వచ్చేస్తూ ఉంటుంది ఇది. ఇందులో గడ్డి అయితే చూడండి చాలా కేర్ఫుల్గా తీయాలండి. మామూలు వేరే మొక్కలకైతే మనం గడ్డి తీయడం ఈజీయే, పర్వాలేదు తీయచ్చు. కాకపోతే ఇందులోని అడుగున మొదల దగ్గర నుంచి ఉంటాయండి ముళ్ళులు. ఆ గడ్డి తీయడానికి కూడా మనకి చాలా ఇబ్బంది అయిపోద్ది. హ్యాండ్ తోటి పెట్టి తీస్తేనే అవుతుంది కదా, ఏదైనా మన రాడ్ పెట్టి గుచ్చి తీద్దామన్నా కూడా అవ్వదు. మట్టి లూజ్ చేసి
తీద్దామన్నా ముళ్ళులు గుచ్చుకుపోతాయి. అందుకని చెప్పి చాలా వాటర్ కొంచెం వేసి తడిపి అప్పుడు తీస్తున్నాను. గడ్డి అయితే చూడండి చాలా ఎక్కువ వచ్చేసింది. తీస్తామా మళ్ళీ ఒక 1 వీక్ వచ్చేస్తుందండి గడ్డి ఇందులో అయితే. ఇదిగో నేనైతే ఇలా గడ్డి అంతా తీసి కొమ్మలన్నీ కట్ చేస్తానండి. ఇదిగో మొత్తం ఎంత చెత్త వచ్చిందో చూసారా. ఇప్పుడైతే నేను గడ్డి అవన్నీ తీసాను కదా, అందులో కంపోస్ట్ వేస్తున్నానండి. ఇది ఒక 15 days to 20 days అవుతుందండి. ఇది కిచెన్ వేస్టేజ్, ఆవు ఎరువు అండ్ వేపపిండి, మట్టి అన్నీ కలిపిందండి. అన్నీ కలిపేసి ఒక 15 days అలాగే ఉంచేసాను. చూడండి ఎంత బాగా కంపోస్ట్ అయిపోయిందో. కిచెన్ వేస్టేజ్ చాలా బాగా అయ్యింది. ఇందులో అరటిపళ్ళు చాలా వేసానండి. ఇందులో అరటిపళ్ళు, కుళ్ళిపోయిన క్యారెట్లు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా మనం పీల్ చేసినవి, బీరకాయ తొక్కులు అన్నీ కలిపి అలా ఉంచాను. ఆ కంపోస్ట్ అయితే ఆ మొక్కలకు వేసాను. ఇప్పుడైతే ఇది మరుసటి రోజు అండి, కొంచెం వర్షం పడుతుంది. అందుకని చెప్పి ఈరోజు నాటుదాము అని చెప్పి ఆ కొమ్మలు కట్ చేశాను కదా, అందులో మంచివన్నీ తీసి ఒక టబ్లో వేస్తున్నాను. 100 రూపీస్ వెడల్పు టబ్లోనైతే వేస్తున్నాను. మనం ఎక్కడైతే కొమ్మ కట్ చేసామో అక్కడే నాటాలండి. మట్టిలోని అక్కడే పెట్టాలి. కట్ చేస్తాం కదా మొక్క నుంచి కొమ్మ కట్ చేస్తాం కదా, అది మట్టిలో పెట్టాలి. చాలా షార్ప్గా ఉంటాయండి. కింద వరకు ముళ్ళులు ఉన్నాయి, చాలా షార్ప్గా ఉన్నాయి. అయితే ఈ టబ్లోని, ఈ వెడల్పు టబ్లోని ఒక 4 plants అయితే పెట్టుకోవచ్చండి. మనకి ఇవి చాలా ఈజీగా గ్రో అయిపోతాయి. చూడండి వర్షం కూడా పడుతుంది. మా వారు గొడుగు పట్టుకొని ఉన్నారు నేను తడవకుండా. ఇదిగో 4 వేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయని ఒక 3 వేసానండి. ఎందుకంటే అన్నీ బతుకుతాయో లేవో తెలియదు. ఒకవేళ బతుకుతే 3 సపరేట్గా వేరే పాట్లోకి వేయాలి. ఇదిగో ఇలా వేసాను నేనైతే. ఆ మట్టి కూడా అన్ని కంపోస్ట్ అన్నీ కలిపిన మట్టేనండి. ఇదిగో ఈ 3 టబ్బుల్లోనైతే ఉన్నాయండి. 100 రూపీస్ వెడల్పు టబ్బులు ఒక 2, ఒక బకెట్లో 50 రూపీస్ బకెట్లో అయితే ఉన్నాయి. ఆ 50 రూపీస్ బకెట్లోంది కూడా ఎప్పుడైనా మార్చాలండి. ఇంకో టబ్బు లేదు ఖాళీగా, అందుకని చెప్పి అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే మేము స్టాండ్స్ చేసాం కదా, అది ఈ 2 టబ్స్ మధ్యలో ఒకటి, ఇంకా తర్వాత మళ్ళీ 2 టబ్స్లో మధ్యలో ఒకటి అలా పెట్టామండి. అలా పెట్టి మొత్తం ఈ కొమ్మలు అవి కూడా ఆ రాడ్స్కి అయితే పెట్టాము. ఇదిగో అవి పెట్టాలన్నా చాలా కష్టం అండి. మనం గ్లౌజెస్ వేసుకున్నా సరే అవ్వదండి. ఇది వీటికి గ్లౌజెస్ వేసుకున్నా సరే ముళ్ళులు గుచ్చుకుంటాయి. చాలా కేర్ఫుల్గా పట్టుకొని ఆ స్టెమ్ పెట్టాలి అన్నమాట, లేకపోతే గుచ్చుకుపోతాయి. అన్ని ముళ్ళులు ఉంటాయి. మేమైతే మా టెర్రస్ గార్డెన్లో చివరికి పెట్టామండి ఇదైతే. ఇప్పుడైతే ఇది కొంచెం వాటర్ వేస్తున్నాము. ఇది నెక్స్ట్ డే. ఈ ప్లాంట్స్కి మిగతా మొక్కల్లాగా వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదండి. చాలా తక్కువ వాటరే వెయ్యాలి వీటికైతే. ఇదిగో ఇది ఎలాగా కొంచెం తడిగా ఉంది, నిన్న వర్షం పడింది కదా, అందుకే దానికి తక్కువ వేసాను. ఇక ఓవరాల్గా ఇలా అయితే పెట్టామండి. కానీ నాకు ఎందుకో నచ్చలేదండి. ఇది ఇంత కష్టపడి ఆ స్టాండ్స్ అలా సెట్ చేసాం కదా, అయినా సరే ఏంటో 2 స్టాండ్లు దగ్గరికి అయిపోయాయని చెప్పి మళ్ళీ మేము ఏం చేసామంటే అదిగోటండి ఆ చివర పెట్టాము. మళ్ళీ ఈ చివర చూసారా మీరు, మధ్యలోంచి మళ్ళీ తీసేసి ఆ చివర ఒక స్టాండ్, ఈ చివర ఒక స్టాండ్ పెడితే చాలా బాగా సెట్ అయిందండి. ఒకదానికి ఇటుక ఒకటి పెట్టాము ఒక స్టాండ్కి అయితే, ఎందుకంటే కొంచెం చిన్న స్టాండ్ ఒకటి పెద్ద స్టాండ్ వచ్చింది కదా, అందుకని ఇటుక ఒకదానికి పెట్టాము. ఇదిగో అలాగా చివరన పెట్టిన తర్వాత మేము అలా పైన 2 కర్రలు పెట్టామండి. ఇదిగో ఈ రాడ్స్ ఉన్నాయి కదా, వెల్డింగ్ చేసిన రాడ్స్ ఉన్నాయి కదా, వాటికైతే ఈ కర్రలు పెట్టి తాళ్ళు అయితే కట్టాము. ఇంకా 2 కర్రలు పెడితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందండి. కొమ్మలు ఎక్కువ పెరుగుతాయి కదా, 2 కర్రలు పెడితే ఇంకా బాగుంటుంది. కానీ మా దగ్గర ఆ 4 అవే ఉన్నాయి కర్రలు, అందుకని చెప్పి ఆ 4 పెట్టామండి. ఇదిగో మా వారైతే తాళ్ళతో కడుతున్నారు, అది కర్రలు అటు ఇటు జరగకుండా.
జరిగిపోతాయి కదా కర్రలు, అందుకని చెప్పి తాళ్ళతో అయితే కడుతున్నారు. తర్వాత ఏమో ఇవి కొమ్మలు ఉంటాయి కదా, మనం సపోర్ట్గా ఆ కర్రల మీదకి పెట్టేయాలండి. ఇప్పుడు చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆ కర్ర వరకు, ఈ కర్రల సపోర్ట్ వరకు పెడితే ఆటోమేటిక్గా మనకి కర్రలకి తాళ్ళు ఏమైనా కట్టామనుకోండి ఇంకా పడిపోకుండా చాలా స్టాండర్డ్గా ఉంటుందండి. చాలా బాగా నచ్చింది, చాలా బాగా వచ్చింది. ఎంత కష్టపడ్డామండి బాబోయ్ ఈ మొక్కల కోసం. దాదాపు ఫస్ట్ రోజు అయితే ఒక 2 గంటలండి కంటిన్యూగా 2 అవర్స్, ఇంకా ఎక్కువే పడుతుంది. 2 అవర్స్ కంప్లీట్గా ఈ మొక్కల దగ్గర ఉండిపోయామండి. ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ మొక్కలు వేసాం కదా, ఆ కొమ్మలు అవి వేసాము. ఆ మరుసటి రోజు ఇలా స్టాండ్ అది మళ్ళీ పెట్టామండి. ఇదిగో ఇలా పెట్టాము. దాదాపు 3 డేస్ ఈ మొక్కలతోటే సరిపోయిందండి మాకు. బాబోయ్ చాలా కష్టమైపోయింది. ఇదిగో ఆ కర్రల మీదకి అలా పెట్టాము, ఈ తాడుతో కట్టాము, పడిపోతుంది లేకపోతే. ఇది కొంచెం పెరిగిన తర్వాత ఆ కర్రకి ఉంది కదా, కర్ర స్టిక్ ఉంది కదండి, అటువైపు వాలుతుంది అన్నమాట. 4 సైడ్స్ అండి, 4 సైడ్స్ కూడా ఆ కొమ్మలు వాలితే మనకి డ్రాగన్ ఫ్రూట్స్ పూసాయి అనుకోండి, మనం హార్వెస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి డ్రాగన్ ఫ్రూట్స్కి మేము చూపించిన విధంగా ఇలాగ ఒకసారి ట్రై చేయండి, ఇంకా స్టాండర్డ్గా ఉంటుందండి. స్పెషల్లీ డ్రాగన్ ఫ్రూట్కి అయితే కంపల్సరీగా ఒక స్టాండర్డ్గా తయారు చేసుకోవాలి. ఇదిగో ఓవరాల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. అటు ఇటు స్టాండ్స్ పెట్టి ఆ రాడ్లు వెల్డింగ్ చేయించాం కదా హ్యాంగింగ్ పాట్స్ కోసం, వాటికైతే కర్ర పెట్టాము. వాటికి కర్ర పెట్టి తాళ్ళతో కట్టేసామండి. ఇంకా స్టెమ్స్ పెరిగితే మనం కొంచెం కర్రల వైపు అటువైపు పెడితే చాలా ఈజీగా గ్రో అవుతుంది. మొత్తానికైతే 3 రోజులు కష్టపడ్డామండి ఈ ప్లాంట్స్ కోసం. విపరీతంగా ముళ్ళులు అయితే ఉంటాయి కదా, ఆల్రెడీ ఒక 5 సార్లు గుచ్చుకున్నాయి నాకైతే. ఇదిగో ఓవరాల్గా అయితే స్టాండ్ అయితే చాలా బాగా వచ్చింది. ఓకేనండి, మీరు ఎవరైనా చేయాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్కి ఇలా చెయ్యండి, స్టాండర్డ్గా ఉంటుంది, మనకి మళ్ళీ పని ఉండదు. ఓకేనండి, మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.